అండి. అస్సలాముఅలైకుం ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ అయితే చికెన్ వడ అండి. చికెన్ వడ అంటారు, బాల్స్ అంటారు, ఏదైనా. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా అండి. ముందుగా అయితే నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నానండి. బోన్లెస్ అండి ఇది. బోన్ అయితే మిక్సీలో మెత్తబడదు, అందుకని బోన్లెస్సే తీసుకోవాలండి. బోన్లెస్ బాగుంటుంది. బోన్ అయితే మిక్సీలో పట్టేటప్పుడు విరిగిపోవడం అలా జరుగుతుంది, తినేటప్పుడు కూడా. బోన్లెస్ తీసుకుంటే చాలా ఈజీగా తినడానికి కూడా పిల్లలకు బాగుంటుందండి. ఇప్పుడైతే 4 ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ అయితే సన్నగా కోసుకొని మన మిక్సీ జార్లోకి అయితే వేసేసుకున్నాను. ఇప్పుడైతే కొంచెం అయితే గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా అంటే ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి, గరం మసాలా 2 వేసుకున్న తర్వాత ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ అయినా ఇష్టం, నేను మిక్సీ పెడుతున్నాను కాబట్టి ఉప్పే వేస్తాను, మెత్తగా అయిపోతుంది కదా అని చెప్పి. దీంట్లో మిరియాలు కూడా వేయాలండి. మిరియాలు వేస్తే బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా అంటే నీచు వాసన అనేది రాదు, స్పైసెస్ కూడా బాగుంటుంది. కొంచెం అయితే చిల్లీ పౌడర్ కూడా కొంచెం యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే ఇవన్నీ వేసుకున్న తర్వాత అయితే పసుపు కూడా వేసుకోవాలి. పసుపు కూడా యాంటీబయాటిక్ ఏదైనా బాగా పనిచేస్తుంది. దెబ్బలకే కాదండి, కర్రీస్లో కూడా చాలా బాగా వాడతారు. దెబ్బ తగిలినప్పుడు వాడతారు, కర్రీస్లో కూడా చాలా బాగా యూస్ అవుతుంది. పసుపు అనేది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దాంట్లో. అయితే మెయిన్ ఏదైనా వేయాలా అంటే దీంట్లో అవి శనగలే అండి. దెబ్బ శనగలు అంటారు, పుట్నాల పప్పు అంటారు, చాలా అయితేనే పిలుస్తారు. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాము. చూసారు కదా, ఒకసారి తీసి చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే చికెన్ వేసేసుకుందాము. కొంచెం అది కచ్చాపచ్చాగా అయిన తర్వాత చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. సేమ్ మటన్ కూడా ఇట్లానే చేస్తారండి. చికెన్ ప్లేస్లో అయితే మటన్ అయితే వేసుకుంటాము. దాన్ని మా లాంగ్వేజ్లో అయితే మేము వీటిని చికెన్ కోఫ్తాలు అంటాము. మటన్ కోఫ్తా, చికెన్ కోఫ్తా అని. ఇప్పుడైతే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇంకా చికెన్గానే ఉంది. ఇంకొంచెం మెత్తగా వేసుకోవాలి, మరి చికెన్ ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఇంకొంచెం చికెన్ యాడ్ చేసుకోవాలి దీంట్లో. సారీ అండి, ఇంకొంచెం మెత్తగా వేసుకోవాలి. ఈ పేస్ట్ని అయితే ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే మళ్ళీ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోయినా తెల్లగడ్డ అల్లం అనేది వేసుకోవచ్చు. ఇప్పుడైతే మిక్సీ పట్టేసానండి. చూడండి ఎంత మెత్తగా వచ్చేసిందో. ఈ కన్సిస్టెంట్లో అయితే సరిపోద్దండి, మరీ మెత్తగా లేకుండా మరీ చికెన్గా లేకపోయినా. ఇప్పుడైతే ఇదంతా బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. ఇలా బౌల్లోకి అంతా షిఫ్ట్ చేసేసుకోవాలండి నీట్గా. ఈ చేతులకి అంతా అతుక్కొని కదా, అంతా కూడా నీట్గా చేసేసుకొని ఇప్పుడైతే దీంట్లో కొంచెం నిమ్మరసం అనేది పిండుకోవాలండి. నిమ్మరసం ఆప్షనల్ అండి, మీ ఇష్టం అది. కొంచెం టేస్ట్ బాగుండాలంటే నిమ్మరసం పిండుకోవాలి. నేనైతే 3-4 చుక్కలు నిమ్మరసం అనేది పిండుతున్నాను దీంట్లో. నిమ్మరసం అయితే సగం దెబ్బగా కోసుకొని దాంట్లో 3-4 చుక్కలు అయితే పడేటట్టు పిండుతున్నాను. ఈ నిమ్మరసం వేసుకున్న తర్వాత మళ్ళీ మనం మిక్సీ చేసుకోవాలండి. అంటే చేత్తోనే మిక్సీ లాగా కలుపుకోవాలండి. ఇట్లా వీడియోలో చూపిస్తున్నాను, అంతా మిక్స్ అయ్యేటట్టు. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ అయితే పోసుకుందాము. ఆయిల్ పోసుకున్న తర్వాత అయితే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం వడ అనేది దాంట్లో వేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ అలా సన్నగా వస్తుంది, ఇలా కుదరదని చెప్పి మూత అయితే తీసి పోసేసానండి. చూసారు కదా, ఆయిల్ అయితే పోసేసాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని అయితే వేసుకోవాలి. లేకపోతే బాండలకి అయితే అంటుకునేస్తుంది. చేతులకు అంటుకోకుండా ఇట్లా అయితే మనం ఆయిల్ అయితే అప్లై చేసుకుందాము. ముందుగా హ్యాండ్కి బాగా మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు. దీన్ని అయితే చాలామంది పలుచగా వేస్తారు. పలుచగా వేస్తే టేస్ట్ ఉండదండి. ఇట్లా కొంచెం రౌండ్గా తీసుకొని ఉండగా తీసుకొని దాన్ని అయితే మనం ఉండగా చేసుకొని దాన్ని అయితే మన బొటన్ వేలుతో ఊరికే కొద్దిగా అట్లా స్ప్రెడ్ చేస్తే సరిపోద్దండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. నేను ఇట్లా అయితే రౌండ్ చేసుకోవాలి, అంతేనండి. ఇలా రౌండ్ చేసుకొని ఇట్లా కొంచెం స్ప్రెడ్ చేసుకుంటే సరిపోద్దండి, అంతేనండి. అట్లా వేసుకుంటే సరిపోద్ది. దీన్ని చాలామంది చికెన్ బాల్స్ అని అంటారు, చికెన్ వడ అంటారు. మాలో అయితే కోఫ్తాలు అని అంటారండి. చికెన్ కోఫ్తా అంటాం మేము. మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలి కాబట్టి చికెన్ వడ అని చెప్పాను. చూస్తున్నారు కదా, ఇలా అయితే వేసుకోవాలండి. నేను వీడియోలో చూపించుకున్నట్టుగా ఒక తర్వాత ఒకటి అంటుకోకుండా వేసుకోవాలి. దీంతో అయితే కర్రీ కూడా చేస్తారు, ఫ్రైయే కాదు. కర్రీ చేసుకుంటే కొంచెం
మనం బ్రౌన్ కలర్లోకి కాకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుంది కర్రీకి అయితే. మళ్ళీ కర్రీలో కూడా ఉడుకుద్ది కాబట్టి ఫ్రైకి అయితే బ్రౌన్ కలర్లోకి రావాలి. వీడియోలో చూపించుకున్నట్టు 4 పక్కలకి వేసుకోవాలండి. ఇట్లా కాలిపోయిన తర్వాత అయితే అవే తిరిగిపోతాయి, లేకపోతే బాండలకి అనేది అంటుకునేస్తాయండి. ప్యాన్కో చెంచాకో లేకపోతే ముద్ద ముద్దగా అంటుకునేస్తాయి అవి. చూసారు కదా, ఇవి కాలుస్తుంటే స్మెల్ అయితే చాలా బాగా వస్తుందని 4 ఏళ్ళ దూరం అయితే వెళ్తుంది స్మెల్ అయితే. ఇవి ఆయిల్లో ఫ్రై అవుతూ ఉంటాయి. చికెన్ కదండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. కంపల్సరీగా మీరు ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పిన పద్ధతుల్లో ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరూ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన వ్లాగ్లో మన వ్లాగ్స్ బాగుంటాయండి. ఇలా ఫుడ్కి సంబంధించినవి, నేచర్కి, విలేజ్ నేచర్స్కి అంతా. మాది విలేజ్ కాబట్టి అన్నిటికీ సరిపడా వీడియోస్ అయితే తీస్తాను నేను. నేను తీసుకోవడం అనేది మీతో కూడా షేర్ చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడైతే ఇవి ఫ్రై అయిపోయాయి. మనమైతే ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వలేదండి ఇంకా, అందుకని చెప్పి అట్లానే పెట్టున్నాను. ఇంకా 5 మినిట్స్ పెడితే ఇవి కూడా ఫ్రై అయిపోతాయి. చూపిస్తాను చూడండి, ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఎలా ఉన్నాయనేది. చూసారు కదా, మన ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అయితే ఇట్లా ఉన్నాయండి. ఇప్పుడు ప్యాన్లో ఉండేటివి కూడా ఫ్రై అయిపోయి తీసేసుకుందాము. వీటిల్లో కాంబినేషన్గా టమాటో సాస్ ఉంటే చాలా బాగుంటుంది. టమాటో సాస్ కానీ మైనస్ కానీ ఉంటే అంతేనండి. ఇవన్నీ కూడా ప్లేట్లో తీసేసుకొని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. నేను దీంట్లో కావాలంటే పెప్పర్ పౌడర్ జల్లుకోవచ్చు. నేను పిల్లలకి కదా అని ఏం చర్యలు లేదండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ప్లేట్. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎట్లా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి.